హాయ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ శుక్రవారం వ్లాగ్ అండి ఇది. సో, మార్నింగ్ అయితే మమ్మీ ఇలా టీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ అయితే పెసరట్లు చేశారండి. సో, నన్నైతే చుట్టూరు ఒకసారి తుడుచుకొని వచ్చేయమన్నారండి. శుక్రవారం కదా! మాకు హెల్పర్ ఉన్నా కూడా మమ్మీ నా చేతే చేయిస్తారండి. ఎందుకంటే ఆడపిల్లలు తుడవడం చాలా మంచిదంటారు. యాక్చువల్‌గా నేను నైటే తుడిచేసి కడిగేశానండి. మళ్ళీ మార్నింగే చేయమన్నారు. ఇలా గేట్ ఓపెన్ చేసినప్పుడు కౌ షీట్ అయితే ఇంత ఉందండి. అయినా కూడా నేను తుడిచేశానండి. ఒక సైడ్ నుంచి తుడుచుకొని వచ్చేసాను. పెసరట్లోకి అయితే గుళ్ళ చట్నీ చేశారండి. సో, లంచ్‌లోకి అయితే రొయ్యలు ఉన్నాయండి. రొయ్యల్లోకి గోరుచిక్కుడుకాయలు అంటారు కదా! అది వేసి వండారండి ఈరోజు. మేము ఎలా ఉన్నా కూడా కూరగాయల్లోకి ఎలాగైనా నీసైతే వండుతామండి వేసి. మా మమ్మీకి అది అలవాటండి. చాలామంది అలాగే వండుతారు కదండీ. సో, మా ఇంట్లో అయితే ఇలా ఎలాగైనా కంపల్సరీగా నీసు ఉంటుందండి. రొయ్యలైతే తీసుకుని ఉన్నారండి. సో, చిక్కుడుకాయలు వేసి దాంట్లో వండేశారన్నమాట. ఈరోజు హర్రీ బరీగా జరిగిందండి. కొంచెం హెల్ప్ లేసాను కానీ కొంచెం హడావిడే అయిందండి. లంచ్ బాక్స్ అవి కట్టాలంటే మార్నింగ్ టైంలో అంతే కదా గైస్. సో, ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో, చూసారు కదా ఎంత గ్రీన్గా ఉంది. కానీ కూరగాయలు తినడం హెల్త్కి చాలా మంచిది కదండి. మేము ఎక్కువ తింటామండి. సో, ఫైనల్గా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీరు కామెంట్ చేసి చెప్పండి.